నేను చూసిన మహానుభావులు. భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎందరో మహానుభావులు, వారందరికీ వందనములు. ఆ సిరీస్తో మేమందరికి వస్తున్నాం. నేను ఈ రోజుకి ఎంతో ఆయన పేరు రాగానే మనసు పులకింత, చాలా ఒక రకమైన పారవస్యం కలుగుతుంది. ఏదో తెలియని అనుభూతి. ఆయన ఎవరంటే ఉత్తరాది మఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 సత్యాత్మ తీర్థుల వారు. అది ఎంతో గొప్ప అదృష్టం. ఎందుకంటే మేము మధ్వ బ్రాహ్మణులం కాబట్టి మాకు గురువులు, మా పీఠము ఉత్తరాది మఠం అన్నమాట. ఆ ఉత్తరాది మఠం మాది. దాంట్లో పీఠాధిపతులు, ఆ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 సత్యాత్మ తీర్థుల వారు. నేను వారి గురించి ఇంత ముందే ఒక వీడియో చేయడం జరిగిందనమాట. క్లుప్తంగా ఇక్కడ కొంచెం చెప్తాను. ఉత్తరాది మఠ ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 సత్యాత్మ తీర్థుల వారు. వీరు చాలా చిన్న వయసు నుంచే పువ్వు పుట్టిన వెంటనే పరిమళిస్తుంది అన్నది నానుడి ఎంత నిజమో, అలాగా వీరు చిన్న వయసు నుంచే ఎన్నో మంచితనం వీరిలో, ఎంతో భయభక్తులు, వినయ విధేయతలు, చిన్నప్పటి నుంచే గొప్ప పరిజ్ఞానం, పాండిత్యం, భగవంతుడి అవన్నీ చాలా ఆధ్యాత్మిక పట్ల ఎంతో చింతన కలిగిన మహానుభావులు వీరు. పూర్వాశ్రమంలో వీరి తాతగారు శ్రీ 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 సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు. తర్వాత వారు కూడా సన్యాసాశ్రమం స్వీకరించారు. వీరి ముందర పీఠాధిపతి శ్రీ 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 సత్యప్రమోదుల వారు వీరి తాతగారే. ఈయన ప్రతిభను గుర్తించి, ఈయన పాండిత్యాన్ని గుర్తించి భగవత్ ఆదేశం మేరకు తర్వాత పీఠాధిపతి కింద శ్రీ 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 సత్యప్రమోదుల వారు వీరిని నిర్ణయించారు. అలాగే వీరు బ్రహ్మచర్యం నుంచే వీరు సన్యాసాశ్రమం స్వీకరించారు. అది కూడా ఎంతో గొప్ప బృందావనమైన తిరుక్కోయిలూరు దగ్గర ఉన్న రఘోత్తమ తీర్థుల బృందావనం దగ్గర వీరికి సన్యాస దీక్ష ఇచ్చారు. శ్రీ 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 సత్యప్రమోదుల తీర్థ శ్రీపాదుల వారు తిరుక్కోయిలూరు దగ్గర ఉన్న రఘోత్తమ తీర్థుల బృందావనం సమక్షంలో అక్కడ శ్రీ 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 వారి మనవడిదారు, అంటే పూర్వాశ్రమంలో మనవడైన వారికి సన్యాస దీక్ష ఇచ్చి వారికి ఇచ్చిన నామం శ్రీ 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 సత్యాత్మ తీర్థులు. ఇది క్లుప్తంగా వారి గురించి ఉందన్నమాట. మేము ఎప్పుడు ఒక ఊరిలో ఉంటుండే వాళ్ళం. మీకు తెలుసు, సన్యాసాశ్రమంలో ఉన్నవారు వారు ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండరు. వాళ్ళ ఆశ్రమ ధర్మాల మేరకు అంతా పర్యటిస్తూ ఉంటారనమాట. అలా పర్యటనలో వారు ఒకసారి రాజమండ్రి వచ్చున్నారు. రాజమండ్రి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారనమాట. ఆ మధ్వ బంధువులందరికీ తెలియపరిచారు, ఇలాగా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మీరు చూస్తే కనుక కొంతకాలానికి ధర్మం క్షీణిస్తూ వస్తుంటుంది. అంటే పాటించడంలో, సమాజంలో మార్పులు బట్టి ఆ సంప్రదాయం అంతా కూడా కొంచెం పాటించకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి, అంతా ప్రచారం చేయడానికి వాళ్ళు ఎప్పుడు పూనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళందరికీ తెలియపరిచారు, ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఈ మధ్వ కుటుంబాలు ఉంటే చెప్పండి, మనం వెళ్దాము అని శ్రీపాదుల వారు తెలియపరచగా, వారు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇలాగ పలానా స్వామివారు రావాలనుకుంటున్నారు, మీ ఇంటికి ఇలా పాద పూజకి మీరు చేసుకోండి, వారు మీ ఇంటికి వస్తారు, అనుగ్రహిస్తారని చెప్తే అది మా సంతోషంగా అనుకున్నాం. మాకు 2 ఇళ్ల పక్కనే ఉన్న మా పెదనాన్నగారి కుటుంబాన్ని కూడా వారు తెలియపరిచారు. తెలియపరచంగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారన్నమాట. ఎందుకంటే అంతటి మహాత్ముడు స్వయంగా వస్తాము అని చెప్తే పాద పూజ చేసుకోవడం కంటే అంతకంటే అదృష్టం ఏముంటుందండి. అందువల్ల తప్పకుండా రమ్మని చెప్పాం. వారు ఒక రోజు చెప్పారంటే ఇలా పలానా రోజు వస్తాం అనగానే మేము ఆ రోజు వేచున్నాము. దానికి కొంత నియమాలు ఉన్నాయి. మేము శుభ్రంగా మడిగా ఉండాలి, స్నానం చేసి అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వస్తున్నప్పుడు మీకు తెలుసు, యతి ధర్మాలు చాలా నియమనిష్టలతో ఉంటారు వారు. ఆడవారు వెళ్ళి వారిని
తాకకూడదు. దూరం నుంచే నమస్కారం చేసుకోవాలి. కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాల ప్రకారం ముందరే వాళ్ళు చెప్పారు. ఇదిగో ఇలా ఇలా ఉండాలండి అని చెప్తే అన్నీ మేము సిద్ధం చేసుకొనున్నాం. ఆయన రాగానే వారికి స్వాగతం చెప్తూ హారతి ఇవ్వడానికి అన్నీ హారతి పళ్ళెము ఎలా ఉండాలి ఏంటని చెప్పున్నారనమాట. అంతా దాని ప్రకారం మేము ఉన్నాము. సిద్ధం చేసుకొనున్నాం. వారు కూడా 2 ఇళ్ళ పక్కనున్న మా పెదనాన్నగారు వాళ్ళు కూడా అంతా సిద్ధం చేసుకొనున్నారు. అంటే ఒక మహాత్ములు వస్తున్నారు. మనం కనీసం కొంత ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, వాళ్ళకి ఆసనం సమర్పించుకోవడం, అది జాగ్రత్తగా పెట్టుకోవడం కొన్ని ఉంటాయి కదండీ! సమర్పించుకోవడానికి వారికి సమర్పించుకోవడానికి మనకి ఏదైతే వీలవుతుందో పూలు, పళ్ళు ఏదైతే వాళ్ళకి సమర్పించుకునేవన్నీ కూడా అవన్నీ సిద్ధం చేసుకునేవన్నీ మేము సిద్ధం చేసుకొని ఉన్నాము. వారు మరి ఎతికదా వాళ్ళకి ఎన్నో పొద్దున లేస్తే ఎంతో అనుష్ఠానం, ఎంతో ధర్మాలు ఉంటాయి. ఆ చెప్పిన టైంకి రాలేదని మేము కాసేపు కొంతసేపు వేచున్న తర్వాత ఆయన ఒక భక్తులు వారిని మారుతి కారులో తీసుకొచ్చారు. మేము మొదట మా ఇంటికి వస్తారని చెప్పారు ముందర చెప్పినట్టు. కానీ ఈ లోపల ఏం చేశారంటే, వాళ్ళు మా పెదనాన్నగారు వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల మొదట వాళ్ళు వెళ్ళిపోయి మా పెదనాన్నగారి ఇంటి దగ్గర ఆపారనమాట. కారు మా పెదనాన్నగారి ఇంటి దగ్గర ఆగింది. వెంటనే వారు స్వామివారు వెళ్ళి వారి ఇంటిని పావనం చేశారు. సాదరంగా వారిని ఆహ్వానించి, స్వాగతం పలికి, వారికి పూలు జల్లి, అలాగే హారతిచ్చి వారిని లోపలికి ఆహ్వానించి వాడికి ఆసనం మీద కూర్చోబెట్టి పాదపూజ అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా మగవాళ్ళైతే ఒక మనం శుభ్రంగా ఉన్న కొత్త పళ్ళెం లేదంటే అప్పటికే ఉన్న ఒక పూజకి వాటికి ఉపయోగించే పళ్ళెం పెడితే దాంట్లో వారు పాదాలు పెడతారు. ఆ పాదాల మీద మనం జలం పోస్తూ ఉంటే మనం మగవాళ్ళైతే ఆ పాదాలు స్పృశించి దాన్ని మొత్తం మనం అది జలం అంతా కూడా మనం చల్లొచ్చనమాట. ఆ పాద పూజ చేసుకోవచ్చు మనం. పూలు వేసుకోవచ్చు. అలాగే జలం తీసుకొని ఒక చెంబులో మనం జలం తీసుకొని పోస్తూ మనం తాకొచ్చు పాదాలని. మగవారు తాకొచ్చు. ఆడవారైతే ఆ జలం పైనుంచి పోయొచ్చనమాట. అలాగా అక్కడున్న వారందరూ కూడా మా పెదనాన్నగారు, అలాగే వాళ్ళ బంధువులు కూడా అప్పుడు వచ్చున్నారు. వాళ్ళు కూడా ఆ పాద నమస్కారం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కొంతసేపు వారిని ఆశీర్వదించి మంత్రాక్షతలంతా ఇచ్చిన తర్వాత స్వామివారు ఏదో మళ్ళీ ఇంకో ఇల్లు ఉందండి. ఆ 2 ఇళ్ళ పక్కనే వీళ్ళ ఇంకోళ్ళ తమ్ముడున్నారు వీళ్ళకి. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అనంగానే ఆయన వెంటనే వడివడిగా నడుచుకుంటూ మా ఇంటికి వచ్చేసారనమాట. అప్పటికి విశాఖపట్నం నుంచి మా చిన్నమావయ్య, చిన్నత్త కూడా వచ్చున్నారు. వాళ్ళు కూడా స్వామివారు వస్తున్నారు అనంగానే వాళ్ళు కూడా రెడీ అయ్యి అందరూ మేమంతా కూడా వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఈ స్వామివారు వారు తెలుసు కదా! వారు చెక్క పాదుకలుంటాయి. వారు ఆ పాదుకలు ఎక్కడికెళ్ళినా మనలాగా మామూలు పాదుకలేసుకోరు. చెక్క పాదుకలేసుకొని వస్తారు. అదే ఆ చెక్క పాదుకలేసిన వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ పాదుకలు వాళ్ళ ఇంట్లోనే వదిలేసి పక్కన ఇంకో ఇల్లుంది వారిని ఆశీర్వదించాలి అనగానే ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చేసారు. 2 ఇళ్ళు పక్కనే కదా! కారు అక్కర్లేదని ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చేసారు ఆ దారిలో. వచ్చేసారు. ఇంటికొచ్చిన తర్వాత వెనకాల వాళ్ళు చూసి అయ్యో! స్వామివారు పాదుకలేసుకోలేదని అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికొచ్చిన వాళ్ళు వెంటనే పరిగెత్తారన్నమాట. వెళ్ళి వాళ్ళు ఆ పాదుకలు నెత్తి మీద పెట్టుకొని ఎంతటి మహద్భాగ్యం స్వామివారు ధరించిన పాదుకలు ఎంతటి మహద్భాగ్యం అది నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చారు. మేము మేము కూడా మొత్తం అందరూ కూడా చెరో పక్కన నుంచొని మేము ఏదైతే హారతుల్లో హారతిస్తూ మా అమ్మగారు, మా అత్త, మా చెల్లెలు వీళ్ళందరూ వారు హారతిస్తూ ఉంటే వారు లోపలికి వచ్చారు. మా ఇంటి లోపలికొచ్చి మేము చూపించిన ఆసనం మీద వారు కూర్చొని ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, అలాగే వారు మీకు తెలుసు మధ్వ సాంప్రదాయంలో ముద్రధారణ అనేది కూడా ఉంటుంది. అంటే శంకు చక్రాలు విష్ణుమూర్తికి శంకు చక్రాలు ఏవైతే ఉంటాయో అవి ముద్రధారణ చేస్తారనమాట. అలాగా వారు వచ్చి ఎందుకంటే చాలామంది ఎక్కడో స్వామీజీ ఉంటే అక్కడ వరకు వెళ్లి చేయించుకోలేకపోవచ్చు. ఈ సంప్రదాయం అంతా పాటించలేకపోవచ్చు కాబట్టి ఆ మహాత్ములే మనం వారి దగ్గరికే వెళదాము. వారికి మనం ఈ ధర్మాన్ని మళ్ళీ తెలియచెప్తామని వారు ఎంతో మంచి మనస్సుతో ఎంత గొప్ప మనస్సండి వారు. చాలామంది అలా చేస్తారా? చేయరు. అందరికీ ఆ ధర్మం గురించి చెప్పాలని వారితో పాటుగా ఈ ముద్రధారణ సంబంధించినవి కూడా తీసుకొచ్చారు. వారు అక్కడున్న వారందరికీ ముద్రధారణ ఉంటుందన్నమాట. ఆడవారికి చేతుల మీద, మగవారికి వారి ఏదంటే ఇలాగ స్థానాలు పెట్టేటి ఉపనయనం వాళ్ళకి ఒకలాగా, ఉపనయనం కాని వాళ్ళకి నాభి దగ్గర ముద్రధారణ అనేది ఉంటుందన్నమాట సాంప్రదాయం ప్రకారం. అలాగా అక్కడున్న వాళ్ళందరికీ ఆడవారికి, మగవారికి ముద్రధారణ చేశారు. చేసి వారు మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించి ఎంతో ప్రేమగా వారందరికీ ఆశీర్వదించి వెళ్లారు. మేము చాలా సామాన్యులం. వారు గొప్ప యతి. అప్పుడు ఆయన అప్పుడే కొంచెం ముందరే అప్పటికాయన సన్యాసాశ్రమం స్వీకరించి ఒక 4 సంవత్సరాలు అయ్యి ఉండవచ్చు అంతే. నాకు తెలిసి వారు 96 ఆ ప్రాంతంలో సన్యాసాశ్రమం స్వీకరించారు. చాలా యువకులే ఆయన. అలాంటి వ్యక్తి ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా అందరిని ఆశీర్వదించి పేరు పేరున పలకరించి ఆశీర్వచనాలు అందజేసి వారు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి వారు మిగతా భక్తుల ఇంటికి వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది మా మొదటి సంఘటన. అది మా చిన్నత్త వాళ్ళు ఒక ఫోటో కూడా తీశారు. అది ఎక్కడో ఉండాలది. అడిగాను చాలా సార్లు.
ఆ తర్వాత నేను నాకివంటే ధర్మము, మహాత్ములు ఎవరైనా సరే నాకిష్టం. అందులో మా సంప్రదాయం అది. అందువల్ల నేను మళ్ళీ తర్వాత చదువులో ఉన్నప్పుడు ఒక సందర్భంలో వారు చాతుర్మాస్యం మళ్ళీ తిరుక్కోయిలూరులో చేస్తున్నారని తెలిసింది. అందువల్ల నేను మా ఇంటోళ్ళు పర్మిషన్ తీసుకొని చెప్పి మళ్ళీ తిరుక్కోయిలూరులో ఉన్న ఆ రఘోత్తమ తీర్థులు, అప్పటికే సత్యప్రమోదుల వారు కూడా బృందావనమే ఉన్నారు. వారి బృందావనం కూడా అక్కడే ఉంటుంది. అది మధ్వ బంధువులందరికీ తెలుసు. అందువల్ల ఇద్దరు బృందావనాలు ఉన్న రఘోత్తమ తీర్థులు, అలాగే వారి అక్కడే ఉన్న సత్యప్రమోద తీర్థులు ఆ బృందావనంలో వీరు చాతుర్మాసం చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళాను. అంతా నాకసల ఆ తమిళం రాదు. అదంతా తమిళనాడులో ఉంది. తిరువన్నామలైకి దగ్గరలో ఉంది. తిరువన్నామలై నుంచి బస్ ఎక్కాలన్నమాట. తిరుక్కోయిలూరు వెళ్ళాలి. తిరుక్కోయిలూరు కొంచెం ముందరే ఒక బ్రిడ్జ్ వస్తుందనమాట. మనం ముంగియర్ అంటారు ఆ ప్రాంతం. అక్కడ బస్ దిగి కొంచెం కిందకి నడిస్తే చాలు అక్కడే ర రఘోత్తమ తీర్థులు, సత్యప్రమోద తీర్థ బృందావనాలున్నాయి. అక్కడికి వెళ్ళాను. ఎంతో కోలాహలంగా ఉంది. ఎందుకంటే ఒక చాతుర్మాసం అనంగానే స్వామీజీ వారితో పాటు ఎంతో పరివారం కూడా వస్తారు. అలాగే వారిని సేవించుకోవడానికి ఎందరో భక్తులొస్తారు కాబట్టి ఆ ప్రదేశం అంతా చాలా కోలాహలంగా ఉంది భక్తులతో. నేను వెళ్ళి నమస్కరించుకొని ఇలా అక్కడ ఉన్నవారికి చెప్పాను. ఇలా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానంటే వారు కూడా అంటే అక్కడ ఫ్యామిలీస్‌కైతే కొన్ని రూమ్స్ ఉన్నాయి. చాలా లిమిటెడ్‌గా రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ లాంటివి ఉండవమ్మా. కామన్ హాల్స్‌లా ఉన్నాయి. ఇక్కడ అందరూ పడుకోవచ్చు. ప్రసాదం అంతా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. చాలా అంతా కన్వీనియంట్‌గా ఉందనమాట. అలాగా కొద్ది రోజుల పాటు ఒక 2, 3 రోజులు వారి సమక్షంలో అంటే ఓ పక్కన రఘోత్తమ తీర్థుల బృందావనం అంటే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఎంతటి గొప్ప మహాత్ములో అంతటి గొప్ప మహాత్ములు శ్రీ రఘోత్తమ తీర్థులు. అలాగే సన్యాసాశ్రమంలో మధ్వ సాంప్రదాయం ఎంతో దీక్షగా, ఎంతో నియమనిష్టలతో చేసిన వారు చాతుర్మాస్యాలు ఆ సన్యాసాశ్రమాన్ని గడిపిన వారు సత్యప్రమోదుల వారు. అంతటి గొప్ప మహానుభావుల బృందావనంలో ఇంకొక గొప్ప మహాత్ముడు శ్రీ సత్యాత్మ తీర్థుల వారు చాతుర్మాస్యం. వారి సన్నిధిలో అలాగా 2, 3 రోజులు గడిపే భాగ్యం కలిగింది. నేను ప్రసాదం పెడుతున్నప్పుడు కూడా వారు మీకు తెలుసు అన్నప్రసాదం వడ్డిస్తున్నప్పుడు వడ్డంలో కూడా వారు మధ్య మధ్యలో వచ్చి పర్యవేక్షిస్తూ ఉంటారు. నేను అప్పుడు చిన్న పిల్లవాడిని కావడం వల్ల ఆ వేసిందాన్ని నేను సరిగ్గా తినకుండా అంటే కొంచెం విస్తరగా అంతా పక్కన వడ్డించిందంతా పడుతూ ఉంటే వారు పక్కన వాళ్ళతో ఇతను వెళ్ళిపోయిన తర్వాత మీరు నాకు తెలీదు. ఇది ఎలాగ జాగ్రత్తగా అంతా తినాలి. అప్పుడేంటంటే ఏదో చిన్నపిల్లవాడిని అదేదో తినేస్తూ తినడం వరకే తెలుసు గానీ దాన్ని ఎలాగా జాగ్రత్తగా శ్రద్ధగా తినాలి అవన్నీ తెలీదు. అక్కడున్న వాళ్ళతో జాగ్రత్తగా తీసివేసి ఇదంతా కూడా ఈ పరిసరం అంతా మళ్ళీ శుభ్రం చేయండి. జనరల్‌గా ఇప్పుడు నేననుకోండి అరుస్తాను. ఏంటి ఇంత చేసేసారు ఇలాగ మొత్తం అంతా కిందంతా పడేసారని అరుస్తాను. కానీ వారు ఎంతో ప్రశాంతంగా అక్కడున్న వారికి ఇదంతా లేచిన తర్వాత ఈ విస్తరంతా జాగ్రత్తగా తీసివేసిన తర్వాత శుభ్రం చేయండి. ఈ ప్రాంతం అంతా జాగ్రత్తగా శుభ్రం చేయండి అని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! మనం జాగ్రత్తగా తినాలి. కింద పారవేయకూడదని నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. అలాగా అక్కడ ఆయన పూజ చేయడం ప్రతిరోజు పీఠానికి పూజ ఉంటుంది కదా! ఆ పీఠానికి చేసే పూజ అది చూసే భాగ్యము. అలాగే ఒక ఏకాదశి వచ్చింది. మీకు తెలుసు ఏకాదశి, ద్వాదశి పూజ చేస్తారు. ద్వాదశి అంటే తెల్లవారుజామున ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి తెల్లవారుతూనే పొద్దున్నే పూజ చేసి తెల్లవారుతూనే సూర్యోదయం అవుతూనే వెంటనే భోజనాలు పెట్టేస్తారు. ఎందుకంటే ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంటారు కాబట్టి ద్వాదశి రోజున ఉదయమే మళ్ళీ అది చేస్తారు. అలాగా ఏదో సందర్భంలో మళ్ళీ విశేష పూజ. రఘోత్తమ తీర్థులకి, సత్యప్రమోద తీర్థులకి, ఆ బృందావనాలకి విశేషమైన పూజ పంచామృత అభిషేకాలు చేశారు. అది నా కన్నులతో చూసే భాగ్యం కలిగింది. అలాగే ఆ ఏకాదశి దీక్ష కూడా ఆ రోజు ఆ సన్నిధిలో నాకు చేసే అవకాశం జనరల్‌గా ఏకాదశి ఉపవాసం నాకు చేయను. ఎందుకంటే నా చదువుకునే దాంట్లో అది నేను పూర్తి ఉపవాసం అంటే నాకు సాధ్యపడదు. నీరసం వచ్చేస్తుంది. ఎప్పుడు చేయలేదు. కానీ వారి సన్నిధిలో ఆ ఏకాదశి ఉపవాసం కూడా చేసే అవకాశం కలిగింది. అదసే ద్వాదశి ఆ తెల్లవారుజామునే మళ్ళీ పూజ చేసి, ఆ విరమణ చేసి వ్రతం ఏకాదశి ఉపవాస వ్రతం విరమణ చేసి తెల్లవారుతూనే వారు మళ్ళీ ఆ భోజన ప్రసాదాలు అక్కడున్న వారందరికీ అందజేస్తారు. దీక్ష విరమణ అది కూడా వారి సన్నిధిలో ఆ ప్రసాదం నాకు ఆ భాగ్యం కలిగింది. అలాగా కొద్ది రోజులు వారి సన్నిధిలో గడిపి వారితో ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది లేరు కాబట్టి వారి సన్నిధికి వెళ్ళి వారిని కలిసి మాట్లాడే భాగ్యం కూడా కలిగిందనమాట. ఒక 10, 15 నిమిషాలు శ్రీ సత్యాత్మ తీర్థులతో సంభాషించే భాగ్యం కూడా కలిగింది. ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని సార్లు హైదరాబాదులో అలా కొన్ని సందర్భాల్లో వారిని దర్శించే భాగ్యం కలిగినా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనసందోహం. ఎందరో వచ్చి వారిని దర్శించుకుంటారు కాబట్టి అప్పటిలాగా మళ్ళీ వారిని దర్శించుకునే భాగ్యం కలగలేదు. మళ్ళీ విజయవాడలో 2 సందర్భాల్లో వెళ్ళి వారిని దర్శించుకొని పాదపూజ చేసుకొని, ముద్రధారణ చేసుకున్నా గానీ, అప్పటిలాగా మళ్ళీ వారితో మాట్లాడగలిగేది వారి అంత ప్రేమగా
ముచ్చటించి వారు ఆశీర్వదించినది ఎప్పుడూ అలాగా నాకు గుర్తుంటుంది. ఇంకా వారు మన మధ్యనే ఉన్నారు. ఎవరికైనా ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మహాత్ముడిని దర్శించుకోవడం మన భాగ్యం. చిన్న వయసులోనే బ్రహ్మచర్యం నుంచి సన్యాసాశ్రమం స్వీకరించిన అంత గొప్ప మహనీయుడు వారిది. మీరు ఉత్తరాది మఠ వెబ్‌సైట్‌లో వారు ఎక్కడెక్కడ పర్యటనలు ఉంటాయి, వారు ఎక్కడెక్కడ ఉంటారనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ ఫోన్ నంబర్స్ ద్వారా కూడా మనం సంప్రదించవచ్చు. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని మనం కూడా తెలుసుకోవచ్చు. అలా మీ మీ ప్రాంతాల్లో వారి పర్యటన ఉంటే గనక మీరు తెలుసుకొని వారిని అక్కడున్న మఠానికి సంబంధించిన వాళ్ళందరినీ సంప్రదించి, ఎందుకంటే వారు ఏ సమయంలో ఉంటారు, పూజలో ఉంటారు, అనుష్ఠానంలో ఉంటారు. మడిగా ఉన్నప్పుడు వాళ్ళకి దర్శనం దగ్గరికి వెళ్లి నమస్కారం ఇవన్నీ కుదరదు. అందుకని మీరు సంప్రదించి అంతటి మహాత్ముడిని మీకు దర్శించాలనుకుంటే వారెప్పటికీ మన మధ్యనే ఉన్నారు. వారిని దర్శించుకోండి, తరించండి. ఈ మహద్భాగ్యం నాకు కలిగించిన ఆ మూల రామచంద్ర మూర్తికి, అలాగే పీఠంలో ఉన్న ప్రతి ఒక్క మహాత్ములకి, యతీశ్వరులకి, సత్య ప్రమోదులకి, శ్రీ సత్యాత్మ తీర్థులకి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ. స్వస్తి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురాగలము. అందరూ తప్పకుండా మా వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా! నమస్కారం.